రైట్. యువ దంపతుల కాపురంలో ఇన్స్టాగ్రామ్ టైం పాస్కు, ఇన్స్టాగ్రామ్ రీల్ చేసుకోవడానికి, ఇన్స్టాగ్రాము కొత్త కొత్త పరిచయాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఇన్స్టాగ్రామ్ చెడిపోయడానికి, ఇన్స్టాగ్రామ్ రాత్రింబవళ్ళు మొత్తం మీద టైం పాస్ చేయడానికి, ఇన్స్టాగ్రామ్ మొత్తము టైం అంతా సర్వనాశనం చేసుకోవడానికి, ఇన్స్టాగ్రామ్ మొత్తము పిచ్చి పిచ్చి చాటింగ్లు చేయడానికి. ఇన్స్టాగ్రామ్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ వరకు ఉంటే చాలుతుంది. కాకపోతే హద్దులు మీరితే మాత్రం పిచ్చోళ్ళు అవుతారు. అప్పట్లో పబ్జీ గేమ్లు ఆడిన వాళ్ళు కదా పిచ్చోళ్ళు అయినట్లు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్తో కూడా కొంతమంది పిచ్చోళ్ళు అవుతారు, ఆగమవుతారు. రాంగు కాంటాక్ట్లు ఏర్పాటు చేసుకొని ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల పాపం ఇబ్బందికరమైన పరిస్థితులు హన్మకొండలో ఈ పరిస్థితి చోటు చేసుకుని నేను పేర్లు అయితే చెప్పను. పాపము వాళ్ళిద్దరు డాక్టర్లనోళ్ళ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్లే. కానీ ఈ మాయలాడి టిక్కులాడి వలలో పడిపోయిన పేరు మాత్రం నేను చెప్తా. ఆ డాక్టర్లు ఇద్దరి పేర్లు నేను చెప్పా. ఈ మాయలాడి టిక్కులాడి వలలో ఏదైతే బుట్టబొమ్మ అని చెప్పేసి ఇన్స్టా ఉన్నదో ఆ ఇన్స్టాగ్రాము బుట్టబొమ్మ అని చెప్పేసి ఓ అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి బుట్టలో పడిపోయిండు ఓ డాక్టర్. ఆ డాక్టర్కి ఇదివరకు పెళ్ళయింది. పాపము ఆమె ఏం చేసింది, పాపం తొందరపడ్డది డాక్టర్ భార్య. ఇప్పుడు మంచిగా వాళ్ళిద్దరికి అడ్డు లేకుండా చేసినావు కదమ్మా, నాకు పెళ్ళయింది అయ్యో అడ్డు తలుగుతుంది అని చెప్పేసి ఆయన మదన పడుతుండే ఏమో, ఆయన బాధపడుతుండే ఏమో, వాళ్ళిద్దరికి ఇప్పుడు లైన్ క్లియర్ చేసి నువ్వు అవతల పడుతుంది. ఏం బాధ చెప్పుండ్రి. ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ బుట్టబొమ్మ అనే ఆవిడ పరిచయం అయిందట. ఈ పరిచయం ఏర్పాటు చేసుకున్నారట. పరిచయం ఏర్పాటు చేసుకొని మంచిగా పరిచయం కాస్త లవ్ పుట్టుకొచ్చిందట. బాగా లవ్ పుట్టుకొచ్చే వరకు ఏం చేయాలనో అర్థం కాలేదట సార్ గారికి. ఆయనతో ఆ పాపం ఆమెకు తెలిసింది, డాక్టర్ వాళ్ళ భార్య, ఆమె కూడా డాక్టరే, ఆమెకు తెలిసింది. ఈ బుట్టబొమ్మ వలలో పడి, ఈ బుట్టబొమ్మ మాయలో పడి పాపము ఆమెను పట్టించుకున్నట్లేదట ఈ డాక్టరు. ఇద్దరు మంచి కొలువులు, మంచిగా బతకచ్చు, మంచిగా జీవనం కొనసాగించవచ్చు. ఈ బుట్టబొమ్మ మాయలో పడి ఆ డాక్టర్ వాళ్ళ భార్యను పట్టించుకోకపోతే పాపము ఆమె ఏం చేసిందంటే బలిమికి జీవి తీసుకుంది. వీళ్ళిద్దరికి లైన్ క్లియర్ చేసింది. వీళ్ళ నాయన చనిపోయిన ఆమెల నాయన పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట. కానీ 4 రోజులు జైలు ఉంటాడు, అయిపోతాడు, వస్తాడు. మంచిగా బుట్టబొమ్మ కాస్త బాబు బంగారం బుట్టబొమ్మ చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతారు. భార్య జీవి తీసుకున్నది అనవసరంగా. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ జీవి మీరు తీసుకోవద్దు, మీకు హక్కు లేదు. వేరేటోళ్ళ జీవి మీరు తీయద్దు, మీకు హక్కు లేదు. ఏ విధమైన హక్కు లేదు మీ జీవితం మీద. మీకు ఏదో యాక్సిడెంటల్గా పోతుంది కావచ్చు, కానీ బలిమికి జీవి తీసుకునే హక్కు మనకు లేదు. మొత్తం మీద ఆ రైట్స్ కూడా లేవు. ఒకవేళ బలిమికి జీవి తీసుకొని నువ్వు బతికినా, జీవి తీసుకునే క్రమంలో నువ్వు బతికినా కూడా నీ మీద కేసు ఫైల్ అవుతుంది. కాబట్టి వేరేటోళ్ళ జీవి తీసే హక్కు నీకు లేదు, నీ జీవి నీవు తీసుకునే హక్కు లేదు. ఈ పరువు, మశానము, మంట అని చెప్పేసి చాలా విధాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. పరువు గంగలో కలుతుంది, పరువు మంటలో కలుతుంది అని చెప్పేసి ఈ పరువు ఏనాడు పానం తెచ్చిపెట్టది, మీరు గుర్తుపెట్టుకోరు. అట్లని ఎదుటోళ్ళకి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేయమని చెప్తలేరు. కాకపోతే ఈ పరువు ఏనాడు ప్రాణాలను నిలబెట్టదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. రైట్. ఈ ఇన్స్టా పెట్టిన చిచ్చు.